అందరికీ నమస్కారం. వేదవ్యాస అకాడమీకి స్వాగతం. భారత జాతీయ కాంగ్రెస్ ఇప్పుడు ఒక పెద్ద సందిగ్ధంలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక క్రాస్ రోడ్స్లో నిలబడి ఉంది. పార్టీ భవిష్యత్తు ఎటువైపు వెళ్లబోతోంది అనే దానిపై పెద్ద చర్చే నడుస్తుంది. సో ఈరోజు మన విశ్లేషణలో అసలీ చర్చేంటి, దీని వెనుకున్న కారణాలేంటి అనే విషయాల్ని లోతుగా పరిశీలిద్దాం. ఈ మధ్య భారత రాజకీయాల్ని గమనిస్తున్న వాళ్లకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాహుల్ గాంధీ తీరు మారింది. మరి పార్లమెంట్లో ఆయన చూపిస్తున్న ఈ దూకుడు అసలు కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందా లేక కీడు చేస్తుందా? రాబోయే ఎన్నికల మీద దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? సరే, ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామంటే, ఫస్ట్ రాహుల్ దూకుడు వల్ల లాభమా నష్టమా, తరువాత దీనివల్ల అసలు రాజకీయంగా ఏమైనా ప్రయోజనముందా, ఒకవేళ లేకపోతే ప్రియాంక గాంధీ ఒక ఆప్షన్గా కనిపిస్తున్నారా, ఫైనల్గా రాబోయే ఎన్నికల తీర్పే వీటన్నిటికీ ఎలా సమాధానం చెప్పబోతోందో చూద్దాం. రైట్, ఇక మన మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. అదే రాహుల్ దూకుడు. లాభమా నష్టమా? అసలు ఈ దూకుడు వెనుక కథేంటి? దాని ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈ మధ్య పార్లమెంట్ సెషన్స్ చూస్తున్న వాళ్లకి ఒక కొత్త రాహుల్ గాంధీ కనిపిస్తున్నారన్నమాట. కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చాలా షార్ప్ అయ్యాయి. పార్లమెంట్లో ప్రశ్నలు కూడా చాలా సూటిగా, పదునుగా ఉంటున్నాయి. ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఆయన అస్సలు వెనక్కి తగ్గడం లేదు. అయితే ఇక్కడే అసలు పాయింట్ ఉంది. ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా తెలుస్తోంది, పార్లమెంటులో ఈ దూకుడు, ఈ విమర్శలు అన్నీ మీడియాలో హెడ్లైన్స్ అవుతున్నాయి, పెద్ద పెద్ద చర్చలకు దారితీస్తున్నాయి. కానీ అసలు సమస్య ఎక్కడొస్తోందంటే, ఇదంతా ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఓట్లుగా మారడం లేదు. మరెందుకు? మీడియాలో వచ్చే పబ్లిసిటీ ఓట్లుగా ఎందుకు కన్వర్ట్ అవ్వట్లేదు? ఇదే ఇప్పుడు కాంగ్రెస్ను తొలిచేస్తున్న అతిపెద్ద ప్రశ్న. సరే, ఇక రెండో విభాగానికి వద్దాం. ఈ రాజకీయ ప్రయోజనం అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మీడియాలో హెడ్లైన్స్ రావడం ఓకే, కానీ రాజకీయాల్లో అంతిమంగా కావాల్సిందేంటి? గెలుపు. మరి ఈ స్ట్రాటజీ వల్ల పార్టీకి నిజంగా ఏదైనా పొలిటికల్ బెనిఫిట్ ఉందా లేదా? ఇంకో ముఖ్యమైన ప్రశ్నేంటంటే, ఈ వ్యూహం పార్టీ బేస్ను, అంటే కింది స్థాయి కార్యకర్తలను ఉత్తేజపరుస్తోందా? ఢిల్లీలో నాయకులు చేసే విమర్శలు గల్లీలో ఉండే కార్యకర్తలో జోష్ నింపుతున్నాయా, లేదంటే ఇదంతా టీవీ చర్చలకే పరిమితమైపోతోందా? ఇది చాలా కీలకమైన పాయింట్. సరిగ్గా ఇక్కడే పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం ఏమంటోందంటే, చూడండి, మనం వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నాం, కేవలం విమర్శలు చేస్తే సరిపోదు, దానికి మించి మనం ఏదోకటి చెయ్యాలి అని వాదిస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు మళ్లీ స్ఫూర్తినిచ్చేలా, మనం గెలవగలం అనే నమ్మకాన్ని కలిగించేలా ఏదైనా కొత్త పంథా కావాలనే వాదన గట్టిగా వినిపిస్తోంది. సో శైలి మార్చాలి అంటున్నారు. అయితే ఇక్కడ మరో ప్రశ్న వస్తోంది. రాహుల్ గాంధీ తన శైలి మార్చుకోవాలా, లేక అసలు నాయకత్వమే మారాలా? ఈ ప్రశ్న రాగానే సహజంగానే మనకింకో పేరు గుర్తొస్తోంది. అదే ప్రియాంక గాంధీ. సో ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న ఆప్షన్స్ రెండు. ఒకటి, రాహుల్ గాంధీయే తన స్టైల్, తన స్ట్రాటజీ మార్చుకుని ముందుకు వెళ్లడం. లేదా రెండోది, పార్టీ పగ్గాలను పూర్తిగా ప్రియాంక గాంధీ చేతికి ఇవ్వడం. పార్టీలో చాలామంది కార్యకర్తలు ఏమనుకుంటున్నారంటే, ప్రియాంక గాంధీ గనక ఫీల్డ్లోకి దిగితే పార్టీకి ఒక కొత్త జోష్ వస్తుంది అని. వాళ్ల నమ్మకమేంటంటే, ఆమె నాయకత్వం పార్టీకి ఒక ఫ్రెష్ ఎనర్జీ ఇస్తుందని. ఈ అభిప్రాయం పార్టీలో నెమ్మదిగా గట్టిపడుతోందన్నమాట. సరే, ఇవన్నీ పార్టీలో జరుగుతున్న చర్చలు. కాని అంతిమంగా తీర్పు ఇచ్చేది ఎవరు? ప్రజలు. కాబట్టి ఈ మొత్తం డిబేట్కి, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమెక్కడ దొరుకుతుందంటే, రాబోయే ఎన్నికల్లోనే. ఇప్పుడు రాబోయే 4 రాష్ట్రాల ఎన్నికలు చాలా కీలకం. ఒక రకంగా చెప్పాలంటే ఇవే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, వాళ్లు ఫాలో అవుతున్న స్ట్రాటజీకి ఒక పెద్ద పరీక్షలాంటివి. ఈ రిజల్ట్స్ బట్టే పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తేలిపోతుంది. అందుకే ఆఖరిగా మన ముందున్న ప్రశ్న ఇదే: కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును నిర్దేశించేది ఎవరు? రాహుల్ గాంధీ దూకుడుతో కూడిన కొత్త వ్యూహమా, లేక ప్రియాంకా గాంధీ నాయకత్వమా? పార్టీ ఏ దారినెంచుకుంటుంది? మరి ప్రజలు ఏ తీర్పివ్వబోతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకడానికి మనం మరీ ఎక్కువ కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు. ఈ విశ్లేషణను చూసిన మీ అందరికీ మా ధన్యవాదాలు.
భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణల కోసం మా వేదవ్యాస అకాడమీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.